కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పథకాలు రద్దు చేస్తామని ఓటర్లను సీఎం బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. తమ్ముంటే సన్నబియ్యం పథకాన్ని రద్దు చేయాలని, ఇది కేంద్ర ప్రభుత్వ పథకమని చెప్పారు. కిలో బియ్యానికి కేంద్రమే 42 రూపాయలు ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 15 రూపాయలు మాత్రమే వెచ్చిస్తోందన్నారు. మైనారిటీల ఓట్ల కోసమే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారని విమర్శలు గుప్పించారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్కు లేదని, తప్పుడు హామీలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. సైనికులను అవమానించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని, వెంటనే భారత ప్రజలకు, సైనికులకు సీఎం క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తాయిలాలతో ఒక వర్గాన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో ఎన్నికలకు సంబంధించినటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంది. ఒక దిక్కేమో 1000 గజాలు కబ్రస్థాన్కి ఇస్తారు, మరొక దిక్కు బంజారాహిల్స్లో పెద్దమ్మ గుడి స్థలాన్ని గుడి కూలగొట్టి విగ్రహాన్ని మాయం చేస్తారు. ఆ గుడికి 50 గజాల స్థలం ఇవ్వమంటే పాత గుడికి ఇవ్వడానికి ముందుకు రారు. కానీ కబ్రస్థాన్కు మాత్రము మరి 2 ప్రాంతాల్లో 1000 గజాల స్థలం